రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఈరోజు ఢిల్లీ కూడా బయలుదేరారు. రేపు ఢిల్లీలో పెద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్నటువంటి దాడులు నిరసనకు సంబంధించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో జగన్తో పాటు ఇతర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్న సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలేను, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో వైసీపీ మీద దాడులు జరుగుతుందంటూ కూడా రేపు జగన్ ఆధ్వర్యంలో పెద్ద నిరసన సభ ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీలో. ఇప్పటికీ జగన్ కూడా ఢిల్లీ బయలుదేరి ఎట్లా చూస్తారు దీని అంతా? ఆయన మతి స్థిమితం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే 45 రోజులు కాలేదు, కనీసం 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ని మీదకి తీసుకొచ్చి ఆ ఒక లక్ష్యంతోనే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ప్రేరేపించి గొడవలు సృష్టించి లాండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని సృష్టించి చేయాలి, ఆ సాకుతో రాష్ట్రపతి పాలన పెట్టించాలి, అడగాలి అన్నటువంటి ఆలోచనతోనే కౌంటింగ్ కాదు పోలింగ్ అయిన రెండో రోజు నుంచే వారి యొక్క క్యాడర్ని, నాయకుల్ని రెచ్చగొట్టి ప్రేరేపించి గొడవలకు దింపి వ్యవహారం చేస్తున్నటువంటి ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఎక్కడ ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాల పుట్ట. ఏదైతే అధికారం కూటమి నాయకుల మీద వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులతో దాడులు చేయించడం, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలే ఈవీఎంస్ ధ్వంసం చేయటం, అది తప్పించుకోవటం, తర్వాత నేను చేయలేదంటాం, క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంది. ఎవరో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 నుంచి 24 వరకు వారి యొక్క పరిపాలన, వారి యొక్క యుద్ధాంశాలు, వారి యొక్క దౌర్జన్యాలు, వారి యొక్క మర్డర్లు, వారి యొక్క మానభంగాలు, లాండ్ ఆర్డర్ని పూర్తిగా జోబులో పెట్టుకొని అధికారులందరినీ కూడా తప్పుదోవ పట్టించి వ్యవహారం చేసినటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నటువంటి పూర్తిగా ఆలోచనకు వచ్చి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా 164 సీట్లు కూటమికి ఇవ్వటం జరిగింది. ఆయన 11 సీట్లలోనే ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారన్నటువంటి ఒక ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఉన్నాడు. అందుకని ఏంటంటే ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి, చేతగానితనంతో ఏదో ఢిల్లీలో ధర్నా చేసి, ఢిల్లీలో నిరసన తెలియజేసి దేశానికి తెలియజేయాలని నా ఫోటో మొత్తం అంతా కూడా పడాలన్నటువంటి ఒక తపనతో అక్కడికి వెళ్ళి దీక్ష చేయడం తప్పించి దీంట్లో అర్థం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా దేశ చరిత్రలో చూస్తే ఒక నెల 15 రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడిగినటువంటి ఘనమైన ప్రతిపక్ష నాయకుడు ఇతనే కనిపిస్తూ ఉన్నాడు. కనీసం పదవి లేకుండా ఒక 6 నెలలు కూడా కనీసం గడపలేనటువంటి స్థితిలో, మానసిక స్థితి బాగోలేదానికి ఆ స్థితిలో ఆ రోజు ఉన్నాడు కనుక ఈ రోజున రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడో రాష్ట్ర ప్రజానీకం గమనించింది, దేశం గమనించింది, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఆయన్ని 11 సీట్లకి పరిమితం చేసి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. ఇట్లాంటి జిమ్మిక్కలు, క్రిమినల్ యాక్టివిటీసు, ఇట్లాంటి మాఫియా ఆలోచనలు మానుకొని ప్రజల పక్షాన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా రేపొద్దున కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ప్రజల పక్షాన్ని పనిచేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, పోరాటాలు చేయాలి. అది లేదు. నిన్న మొదటి రోజునే అసెంబ్లీకి వెళ్తేనే అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ మీద తిరగబడి వాళ్ళని దుర్భాషలాడినటువంటి నైజం మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ప్లే కార్డ్స్ పట్టుకుని వెళ్ళకూడదని వాళ్ళు రూల్స్ ప్రకారంగా, వీళ్ళు ఇది ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా చెప్పారు. దానికి వాళ్ళని చేదరించుకుని వాళ్ళని వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారాడంటే ఆయన ఎక్కడా కూడా పేషెన్స్ లేకుండా చాలా అసహనంగా ఉన్నాడు. పదవి పోయిందన్నటువంటి మనయత్తో, వచ్చేటువంటి లూటీ చేసేటువంటి డబ్బు రాకుండా ఆగిపోయిందన్నటువంటి మనయత్తో, ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అగత్యాలు, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయన్నటువంటి భయంతో ముందుగా ఎదురుదాడికి దిగుతానికి ఈ రోజున రేపు ఢిల్లీలో నిరసన దీక్ష అనేది కొనసాగుతోంది. అంటే రాష్ట్రంలో ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ మీద హింసాకాండ చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తారు. అవన్నీ కూడా బూటకం. ఎక్కడా కూడా రాజకీయ యాక్చువల్ జరగలేదు. ఎక్కడన్నా వాళ్ళ పర్సనల్గా ఇప్పుడు ఆ జిల్లాలన్నీ ఏ రకంగా ఉంటాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అంతా కూడా ఫ్యాసిలిస్టులు ఉండేటువంటిది, కక్ష సాధింపు చర్యలు ఉన్నటువంటి జిల్లాలు,
అంతకుముందు వీళ్ళు చేసినటువంటి అది వ్యక్తిగత కుటుంబాల మధ్యలో లేదా పార్టీలు కాకుండా వారు వ్యక్తిగత గొడవలైనటువంటి మర్డర్లు జరిగినవి తప్పించి రాజకీయ హత్యలు అనేది అక్కడ కూడా జరగలేదు. ఇవన్నీ కూడా బూటకం. ఎందుకంటే ప్రజల మైండ్లో మళ్ళీ వెళ్ళాలి, ప్రజలను తప్పుదో పట్టించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం లేదు, రాష్ట్రం దివాలా తీసింది, సర్వనాశనం చేశారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టుల చుట్టూ తిరగడం అయింది, అన్ని రకాలుగా వ్యవస్థల్ని మొత్తం బదనం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. మరి ఈ రోజున ఏదైతే ఎదురుదాడి తిరిగి వారు ప్రేరేపించి అలరలు సృష్టించి, ఎందుకంటే ఆ నైజం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో వారి తండ్రి గారు కానీ ఇతర గతంలో చేసినటువంటి చరిత్రలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే అల్లకులాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దింపేటువంటి సంస్కృతి అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో వస్తున్నారు. ఆ రకాన్ని చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పటికైనా గుణపాఠం తెలుసుకొని సరైనటువంటి ప్రవర్తనతో మసులుకుంటే మళ్ళీ ప్రజలు ఎప్పుడైనా అవకాశం ఇస్తారు. అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా గాడి తప్పింది, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని పలుసార్లు చెప్తున్నారు. ఇప్పటికే అటు కేంద్ర మంత్రులకు కానీ లేదంటే రాష్ట్రపతికి కూడా లేఖలు రాశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజాస్వామ్యము రాజ్యాంగం అనేటువంటి అర్థం ఆయనకు తెలిసి ఉంటే మాట్లాడవచ్చు. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆయనే. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ఆయనే. ఒకవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్లు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఏదైతే గవర్నర్లు కానీ వాళ్ళ యొక్క అధికారాలు కూడా తుంగలో తొక్కి మొత్తం వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అతను ప్రజాస్వామ్యం కోసం ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఈరోజు జైలుకి వెళ్ళి పలకరించేటువంటి ఆలోచన ఈరోజున అక్కడికి వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే దానికి అతను ఓనామాలు కూడా తెలియవు ఆయనకి. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఊళ్ళు మునిగిపోతున్నాయి, ప్రజలందరూ కూడా చాలా నిరాశలు అయ్యి కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి మీద ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని, కానీ అటువంటి ఏమీ చేయకుండా కేవలం రాజకీయాల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో తుఫాను వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, అక్కడ ఏమైనా సహాయ చర్యలు చేయమంటాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం, ప్రజల పక్షాన్ని మాట్లాడటం అనేది నాయకుడి లక్షణాలు. ఇతను ఉద్దుత్ తుఫాను అక్కడ జరిగితే పక్క నుంచి వెళ్ళిపోయాడు తప్పించి ఆయన 2018 పాదయాత్రలో ఎక్కడా ఒక తుఫాను బాధితులను పలకరించినటువంటి దాఖలా ఎక్కడా లేదు. అందుకని ఏంటంటే అతను ప్రజల సమస్యలు కాదు, వ్యక్తిగతంగా తన కేసులు రక్షించుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో తన యొక్క గొప్పను సాటుకోవాలన్నటువంటి ఆలోచనతో కేసుల నుంచి బయటపడాలి, కేసులు వేగవంతం పెరగకుండా ఆపుకోవాలంటే ఇతను తిరగబడి ఏదైతే మళ్ళీ రివర్స్లో వెళ్తే కానీ అది సాధ్యం కాదన్నటువంటి ఆలోచనతోనే ప్రజా సమస్యలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ పట్ల. ఎందుకంటే ఈ రోజున వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉన్నాయి, తుఫాను వచ్చింది, చాలా ఏరియాలు మునక గురైనవి. ఒకవైపున రైతాంగం కానీ లేదా ప్రజలు కానీ లేదా నివాస ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా కానీ వారి పార్టీ నాయకులు కానీ ఆయన కానీ ఎక్కడ ఒక మాట కూడా దానికోసం ప్రస్తావన లేదు. అది ఈ రోజున ఏకైక వేదికగా అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి వ్యక్తి పారిపోయాడు. ఈ రోజున పారిపోయి రేపు పొద్దున్న ఢిల్లీ వంకతో అక్కడ కూర్చొని అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆంధ్రాకు వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగం కోసం అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు, అర్హులు కాదు వాళ్ళు. ఇది మొత్తంగా రెడ్ అప్లైట్ చెప్తున్నారు. అయితే జగన్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం విలువ తెలుసుంటే కనుక ఖచ్చితంగా దానికి అర్థం తెలుసుంటే ఆయన ఇట్లా చేయరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి, కానీ వాటి దాని మీద ప్రజల కష్టాల మీద కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్ని బట్టే ఆ వైసీపీ వైఖరి ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టే వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారని చెప్పి కూడా ఇక్కడ జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. విజయస్టంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.